Welcome to my channel Learn and Grow. Today our topic is types of matrices. So already we know that what is matrix. Matrix is nothing but representing numbers in rows and columns in a rectangular form. So types of matrices. So ఇందులో వచ్చేసి several types ఉన్నాయి. First one ఏంటి row matrix. Row matrix అంటే if the matrix has only one row and n number of columns. సో అంటే మనం రోస్ అనేవి హారిజంటల్గా తీసుకుంటాం కాబట్టి ఓన్లీ సింగిల్ రో మాత్రమే ఉంటుంది. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఇవి కదా కాలమ్స్ వెర్టికల్గా తీసుకున్నవి. సో అంటే ఇవి ఎన్ నెంబర్ అంటే ఇన్ఫినిటీ కాలమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ వచ్చేసి మ్యాట్రిక్స్కి వన్ రో కాబట్టి 1 ఇంటూ ఎన్ని కాలమ్స్ 1 2 3 4 5. సో 5 కాలమ్స్. సో 1 ఇంటూ 5 అంటే 1/5 మ్యాట్రిక్స్ ఆర్డర్. నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఇఫ్ ద మ్యాట్రిక్స్ హ్యాజ్ ఎమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఓన్లీ వన్ కాలమ్. సో ఎమ్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు రోస్ అనేవి అండ్ ఓన్లీ వన్ కాలమ్ అంటే సింగిల్ కాలమ్ అనేది తీసుకుంటాం. దీన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇక్కడ ఎన్ని రోస్ తీసుకున్న హారిజంటల్గా 4 రోస్. సో 4 ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1. సో 4/1 అనేది మ్యాట్రిక్స్ ఆర్డర్. నెక్స్ట్ నల్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ ఈజ్ జీరో అంటే మనం ఏదైనా మ్యాట్రిక్స్ తీసుకుంటే అందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో. ఫర్ ఎగ్జాంపుల్ A = 0 0 0 0 అంటే మొత్తం ఈ మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా జీరోస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ అన్ని 2 అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 అంటే 2/2 మ్యాట్రిక్స్ ఇది. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎనీ మ్యాట్రిక్స్ విచ్ హ్యాజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో అంటే ఏంటంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే 3/2 తీసుకోవచ్చు, 2/3 తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. సో ఇది 3/4 అయింది. ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటే రోస్ ఎన్ని తీసుకుంటామో కాలమ్స్ కూడా అన్నీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ A = 1 2 3 4 5 6 7 8 9. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని 1 2 3 3 రోస్, కాలమ్స్ ఎన్ని 1 2 3 3 కాలమ్స్ అంటే 3/3 మ్యాట్రిక్స్. నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఇది వచ్చేసి డయాగ్నల్ లైన్. సో ఈ డయాగ్నల్ లైన్కి అప్పర్ అండ్ లోయర్ టెర్మినల్స్ అంటే అప్పర్ అండ్ లోయర్ ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి అంటే జీరోస్ అవుతాయి. అంటే 1 0 0 0 2 0 0 0 3. సో అంటే అప్పర్ అండ్ లోయర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ ఉంటాయి. దాన్ని ఏమంటాం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అది కూడా ఎప్పుడు అవుతుంది అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు మాత్రమే. ఇంకొకలా అంటే ఎలా అంటే 1 0 0 0 1 0 0 0 0 1 4 0. సో ఇలా తీసుకున్నాం. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, కాలమ్స్ ఏమో 4 ఉన్నాయి. సో ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాదు. నెక్స్ట్ స్కేలర్ మ్యాట్రిక్స్. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ రిమైనింగ్ ఆర్ 0 ఈజ్ కాల్డ్ స్కేలర్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ లైన్ ఉంది కదా, సో ఈ డయాగ్నల్ లైన్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఏ తీసుకున్నాం కాబట్టి మొత్తం అన్నీ ఏ ఉన్నాయి కాబట్టి స్కేలర్ అవుతుంది. అలాగే రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్కి అప్పర్ అండ్ లోయర్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరోస్ ఉండాలి. సో ఈ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. నెక్స్ట్ యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ వేర్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 1 అండ్ రిమైనింగ్ ఆర్ జీరోస్. సో ఇక్కడ స్కేలర్లో ఏం చేసాం ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అవి ఏ వాల్యూస్ అని అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఇవన్నీ 2, 3 తీసుకుంటే 3, 4 తీసుకుంటే 4 అలా ఎనీ నెంబర్ ఎనీ వాల్యూ. ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్లో మాత్రం ఏంటంటే మ్యాట్రిక్స్ తీసుకుంటాం ఏం వాల్యూ తీసుకోవాలి 1 అనే వాల్యూ తీసుకోవాలి డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి. సో ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 1 అవ్వాలి. 1 1 1 రిమైనింగ్ అన్నీ జీరోస్. సో
Symmetric matrix. So a matrix which does not change if we interchange rows and columns. అంటే ఏంటి, రోస్ కానీ కాలమ్స్ కానీ చేంజ్ చేసినా మనకి మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 2 4 5 3 5 6 అని తీసుకున్నాం. ఇది రో 1, రో 2, రో 3. ఇది వచ్చేసి C1, C2, C3. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ అంటే ఏంటి, రోస్ అనేవి కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అనేవి రోస్ అవుతాయి. అంటే 1 2 3 ఇది రో కదా, ఈ రోని కాలంలా రాయాలి. అంటే 1 2 3 రాసాం. నెక్స్ట్ 2 4 5. సో ఈ 2 4 5 రో కాబట్టి కాలం కింద ఎలా రాస్తాను, 2 4 5. నెక్స్ట్ 3 5 6 ఇది ఇంకొక రో, దీని కాలంలో ఎలా రాయాలి, 3 5 6. సో ఇంటర్చేంజ్ చేసాక కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అయినాయా, చేంజ్ అవ్వలేదు. సో దీనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ బిలో ది డయాగ్నల్ లైన్ ఆర్ 0. అప్పర్ ట్రయాంగులర్ అంటే ఇప్పుడు డయాగ్నల్ లైన్ ఉంటుంది కదా, ఈ డయాగ్నల్ లైన్కి బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జీరోస్ ఉంటాయి. సో దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ అబౌవ్ ద డయాగ్నల్ ఆర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్నల్ లైన్ తీసుకున్నాం, దీనికి అబోవ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అయినాయి. సో దీన్ని ఏమంటాం, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఈక్వల్ మ్యాట్రిక్స్. 2 matrices A and B are said to be equal if A and B have the same order and their corresponding elements are equal. For example, A equal to 1 minus 2 3 4 తీసుకున్నాం. B మ్యాట్రిక్స్ కూడా 1 minus 2 3 4 తీసుకున్నాం. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇది 2/2 మ్యాట్రిక్స్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2. సేమ్ B మ్యాట్రిక్స్ కూడా నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే 1 1 -2 -2 3 3 4 4 అంటే ఈ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం, ఈక్వల్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ A is said to be singular if determinant or det A equal to 0. అంటే det A అనేది 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1 -1 -1 1 తీసుకున్నాం కదా, దీనికి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే A ఈక్వల్ టు ABCD అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఫార్ములా ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ A ఈక్వల్ టు AD మైనస్ BC క్రాస్కి చేయాలి మల్టిప్లై, AD మైనస్ BC. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ A అంటే ఎలిమెంట్ ఎంత, స్మాల్ a 1, B వాల్యూ -1, C వాల్యూ -1, D వాల్యూ 1. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ A ఆర్ డెట్ A ఈక్వల్ టు AD. సో A ఎంత వాల్యూ 1, D వాల్యూ 1 మైనస్ B వాల్యూ -1, C వాల్యూ -1. 1 into 1 1 మైనస్ -1 into -1 +1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ అయినది కాబట్టి మైనస్ పెడతాం. 1 - 1 0 అంటే డిటర్మినెంట్ ఆఫ్ A అనేది 0 అయింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇది 2/2 ఆర్డర్ ఇస్తే. ఒకవేళ 3/3 ఆర్డర్ ఇస్తే ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి ప్లస్ మైనస్ ప్లస్ అని ఇండికేట్ చేసుకోవాలి. సో అప్పుడు డెట్ ఏ ఏమవుతుంది, డెట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 2 ఉంది కదా, సో అంటే +2 2 ఇంటూ సేమ్ ఫార్ములా అంటే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే ఏ మ్యాట్రిక్స్ మిగిలింది, 2 3 6 9 2 3 6 9. ఇప్పుడు మైనస్ సింబల్ ఉంది, సో అంటే మైనస్ ఇక్కడ ఎంత ఉంది ఎలిమెంట్ 4, సో 4 తీసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ చేస్తాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 3 3 9, సో అంటే 1 3 3 9. నెక్స్ట్ సింబల్ ప్లస్, ఎలిమెంట్ ఎంత ఉంది 6 ఉంది, సో 6 ఇంటూ ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం తీసేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి 1 2 3 6 1 2 3 6. సో ఇప్పుడు డట్ ఫైండ్ వచ్చేది 2 ఇంటూ AD మైనస్ BC, ABCD అనుకుంటే AD అంటే 2 into 9
మైనస్ 6 ఇంటూ 3 ఆర్ 3 ఇంటూ 6 మైనస్ 4 ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే 1 ఇంటూ 9 మైనస్ 3 ఇంటూ 3 ప్లస్ 6 ఇంటూ 1 ఇంటూ 6 మైనస్ 2 ఇంటూ 3. సో ఇప్పుడు 2 ఇంటూ 2 9 18 3 6 18 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 9 9 మైనస్ 3 ఇంటూ 3 9 ప్లస్ 6 ఇంటూ 1 ఇంటూ 6 6 మైనస్ 2 ఇంటూ 3 6. సో 18 మైనస్ 18 ప్లస్ 9 మైనస్ 9 ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్ అయిపోతే వాల్యూస్ ఎంత ఉంటాయి 2 ఇంటూ 0 మైనస్ 4 ఇంటూ 0 ప్లస్ 6 ఇంటూ 0. సో ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి ఆల్ 0 అవుతుంది అంటే డెట్ ఏ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ కూడా ఏ మ్యాట్రిక్స్ అవుతుంది సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది.